న్యూస్ తెలుగు ఛానల్ కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రంజాన్ సందర్భంగా ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రజావేదికలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా ముస్లిం, మైనార్టీ సోదరులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అల్లా దీవెనలతో మంచి వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చొరవతో బీటీపీ పనులు పూర్తి చేసి 143 చెరువులకు నీరందిస్తామని తెలిపారు. హార్టికల్చర్ హబ్ గా ఉన్న ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు అందించి సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. 2007వ సంవత్సరం నుంచి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు, మహిళలకు చీరలు, రంజాన్ కానుకలు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఇఫ్తార్ విందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. Alhamdulillahi rabbil alamin. As-siratal mustaqim. Siratal ladzina Allahu akbar. Allahu liman hamidah. Allahu akbar. Allahu akbar. Allahu akbar. Assalamu alaikum wa rahmatullah. Rabbana atina fid dunya hasanah wa fil akhirati hasanah wa qina adhaban nar. Rabbana wa la tuhammilna ma la taqata lana bihi واعف عن القوم الكافرين ربنا لا تزغ قلوبنا بعد إذ సార్ డయాస్ దగ్గర ఉన్న వాళ్ళు కూర్చోవాలి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూర్చోండి సార్, సీట్లు ఉన్నాయి సార్, క్రౌడ్ ఉండకుండా. అన్నము వడ్డించే వాళ్ళు మధ్యలో ఉండి మిగతా వాళ్ళు దయచేసి మీరు పక్కకి వెళ్ళండి సార్ ప్లీజ్ సార్. మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు దయచేసి ఎవరు మధ్యలో వడ్డించే వాళ్ళు అక్కడ రావాలి. ఒక లైన్కి ఒక్కరు ఉంటే చాలు. మన వాళ్ళు అదొక్కటి మీరు బాగా నీటికి మెయింటైన్ చేస్తే చాలా బాగా జరుగుతుంది. ప్రతి లైన్కి అందరికీ నమస్కారం. పవిత్ర మాసంలో రంజాన్ మాసంలో ఈరోజు మా కళ్యాణదుర్గం ప్రాంతంలో మొత్తం ప్రాంతం నుంచి వేల మంది ఇక్కడికి ఇఫ్తార్ విందు కోసం రావడం జరిగింది. చాలా సంతోషకరం. నేను అదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే ముస్లిం సోదరులు ఎంతో ప్రేమాభిమానాలు చూపడం చాలా సంతోషకరం. ఎందుకంటే చాలా కార్యక్రమాలు కూడా మీకు తెలుసో తెలియదు కానీ చాలా అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ బాబు గారు కావచ్చు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం సోదరులకి ఏవైతే ముందు ఉన్న గవర్నమెంట్లో ఆగిపోయో అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి రక్షణగా ఏ సమస్య వచ్చినా కూడా ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ముఖ్యంగా మా కళ్యాణదుర్గం ప్రాంతంలో నేను మా ముస్లిం సోదరుడికి ఒక పెద్ద దిక్కుగా ఉంటూ వాళ్ళకి ఏ సమస్య ఏది వచ్చినా కూడా ముందుండి నడిపించే బాధ్యత నాకు అవకాశం ఇచ్చారు.
ఎందుకంటే గెలిపించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా వెంట నడుస్తున్నారు, నేను కూడా వాళ్ళ వెంట నడుస్తున్నాను. ఈ రంజాన్ మాసం అనేది ముస్లిం సోదరులకి చాలా పవిత్రమైన మాసం, చాలా గొప్ప మాసం అని చెప్పాలి. మనం కూడా ఈ మాసంలో ఎంతో కొంత మనం చేసుకునే దాంట్లో కొంత చేస్తే భగవంతుడు ఇస్తాడనేది అల్లా నమ్మకం. ఆ అల్లా నమ్మకాన్ని ఈరోజు కాదు, గడిచిన 15 సంవత్సరాల నుంచి కూడా మేము పాటిస్తున్నాం. ఎందుకంటే మా కంపెనీలో చాలా సంవత్సరాల నుంచి కూడా మేము ఫస్ట్ ఒక 500 మందితో చీరలు లేదా ఇట్లాంటివి ఇవ్వడం ప్రారంభిస్తే ఒకనొక స్థాయిలో 20,000 మంది దాకా కూడా వెళ్ళాం. అంటే ఎప్పటికప్పుడు మాకి అల్లా ప్రోత్సహిస్తూ మా ఆదాయాన్ని పెంచుతూ మా ఆదాయంలో ఇక్కడున్న ఎంతో కొంత ఇవ్వడానికి అవకాశం కల్పిస్తున్నానంటే ముఖ్యంగా అల్లా దయ వల్ల నేను ఖచ్చితంగా చెప్పాలి. ఏదేమైనా కూడా అల్లా దయ ఏ రకంగా మా వైపు చూస్తున్నాడో నేను కళ్యాణదుర్గ ప్రాంత వైపులు కూడా అల్లా చూడాలి. ఈ ప్రాంతం మంచి వర్షాలు రావాలి, ఎందుకంటే రైతాంగం ఉన్న ప్రాంతం కాబట్టి అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి.